ఈ మాదిరిగా అయితే కనుక చాలా కష్టం అనమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే కనుక 9:30 ఇన్ని రోజులు అనమాట. దగ్గర దగ్గర 2 రోజులు అసలు ఇంకా సైరన్ లేదు, లేక మొత్తం అయిపోయింది, లేక కొద్ది రోజులు ఉంటే ఫ్లైట్లు తిరుగుతాయి అది ఇది అనుకున్నాం. 2 రోజుల ముందట యుద్ధం జరిగినది అనమాట. ఈ ఇరాన్ వాళ్ళు వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్ మీద వేసినారు, రెండోసారి వేసినారు అనమాట. మళ్ళీ ఇప్పుడు సైరన్ మోగుతుంది, రెండు రోజులు గ్యాప్ వచ్చింది, లేక ఎయిర్పోర్ట్ అంతా రెడీ చేసి ఉంటారు అనుకునేసరికి మళ్ళీ సైరన్ మోగుతుంది చూడండి. ఈ మాదిరి అయితే ఇంకా గల్ఫ్ కంట్రీస్ నుంచి జనాలు ఇండియాకి ఎప్పుడు వెళ్తారు? ఇండియాకనే కాదు, ఏ కంట్రీస్కైనా కానీ. ఏం చేద్దాం, ఇదంతా పక్కన పెడితే ఇంకా 2 రోజులు, ఇంకా రేపటితో కలుపుకునే ఇంకా 2 రోజులు ఉంటే కువైట్లో రంజాన్ వస్తుందనే హ్యాపీనెస్ కూడా ఎవరికి లేదు ఈ గల్ఫ్ కంట్రీస్లో. అసలు ఈ రంజాన్ మంత్ మొత్తం ఈ వారితోనే జరిగిపోయింది. రంజాన్ ఫెస్టివల్ అనేది ఈ గల్ఫ్ కంట్రీస్లో అనమాట హైలైట్గా చేస్తారు. అలాంటిది ఈ రంజాన్ మంత్ మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఈ వారితోనే గడిచిపోయింది. ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఇంకా ప్రజెంట్ అయితే. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ అనేది మనం ఏ రకంగా చూసుకోండి, నాకైతే పాయింటే కాదు. మెయిన్గా ఏంటంటే కనుక ఆడ 180 మందికి చిన్నపిల్లలు ఆ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ మీద పడి ఆ పిల్లవాళ్ళు చనిపోయిన చూసినారా, ఆ విషయమే నాకైతే మెయిన్గా అనిపిస్తుంది అనమాట. ఆ ఈ వారం మూలంగా మెయిన్గా చిన్నపిల్లల ప్రాణాలు విని ఎవరు తిరిగి తెస్తారు చెప్పండి. చూద్దాం ఇంకా ఎప్పుడు అవుతుందో ఏమో తెలీదు. ప్రజెంట్ అయితే మనం వెయిట్ చేయాల్సిందే అంతే.